నమస్కారం. ఈరోజు మనం ముక్కోటి దేవతల గురించి తెలుసుకున్నాం. ముక్కోటి దేవతలు అంటే 33 కోట్ల దేవతలు అనే అర్థం. 33 కోట్ల దేవతలు పురాణాల్లో ఉన్నారా అన్న సందేహం కూడా వస్తూ ఉంటుంది. అయితే సంస్కృతంలోని కోటి అంటే విధము, వర్గము అని అర్థం ఉంది. ఈ 33 కోట్ల దేవతల్లోని ద్వాదశాదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, అష్టవసువులు 8 మంది, ఇంద్రుడు ఒకడు, ప్రజాపతి ఒకడు, వీళ్ళని కలిపితే 33 మంది వస్తారు. ఈ 33 మందినే మనం 33 కోట్ల దేవతలు లేదా ముక్కోటి దేవతలు అనేసి అంటాం. వీరినే త్రిశంశతి కోటి దేవతలు అని కూడా అంటారు. ఇప్పుడు ద్వాదశాదిత్యులు 12 మంది ఎవరో తెలుసుకుందాం. వారు త్వష్ట, పూష, వస్వాన్, మిత్ర, ధాత, విష్ణు, భగ, వరుణ, సవిత, శక్ర, హంస, ఆర్యమ. ఈ 12 మంది ఆదిత్యులు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆదిత్యుడు ప్రాతినిధ్యాన్ని వహిస్తారు. ఇక అష్టవసువులు 8 మంది వసువులు. వాళ్ళు ధర, పావక, అనిల, అప, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ. ఇక ఏకాదశ రుద్రులు ఇక్కడ శివతత్వ రత్నాకరంలోని ఈ విధంగా ఉంది. శివో మహేశ్వర శంభు, శ్రీకంఠో భవ ఈశ్వర, మహాదేవ పశుపతి, నీలకంఠో వృషధ్వజ, పరమేశ ఇమే రుద్ర ఏకాదశ సమీరత అని ఏకాదశ రుద్రుల గురించి ఈ విధంగా చెప్పారు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.